బస్ స్టాప్ లో అంతే డ్రాప్ చేశారు అంతే. నేను చూసినాడు, నా కళ్ళు నాకు అబద్ధం చెప్పు. అబద్ధం ఆడతాను కాబట్టి ఇప్పుడు ఇలా చెప్తే ఎలా అయిపోద్ది? ఎన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను నేను నీకు. హలో, ఏంటి టైంలో ఫోన్ చేసావు? ఎక్కడున్నా? నేను టెర్రస్ మీద ఉన్నా, వస్తున్నావా? టెర్రస్ పైన ఏం చేస్తున్నావు అప్పుడు? నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. టెర్రస్ మీద ఉన్నా, నువ్వు రా, కావాలరా. అమ్మో ఎప్పుడు నేను రా, ఇంట్లో చూస్తే గొడవ అవుతుంది. అసలు సమస్య లేదు, నువ్వు వచ్చేదాకా నేను ఎటు పోను, టెర్రస్ మీద ఉన్నా. సరే వెయిట్, 5 minutes. లేదు, అబద్ధం ఆడతాను. నువ్వు వేరే వాళ్ళతో కనిపిస్తున్నావు, నీకు ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు, వేరే బాయ్ ఫ్రెండ్ దొరికినట్టున్నాడు. కానీ బస్ స్టాప్ లో అంతే డ్రాప్ చేశారు అంతే. నేను చూసినాడు, నా కళ్ళు నాకు అబద్ధం చెప్పు. నీ మనసు అబద్ధం చెప్తా ఉంది. నువ్వు ఈవిడ ఎంత టెన్షన్ పడిపోతా ఉంటావు, నువ్వు ఏదో అబద్ధం ఆడుతున్నావు కాబట్టి ఇప్పుడు ఇలా చెప్తే ఎలా అయిపోద్ది? ఎన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను నేను నీకు. నాకు నేను చూసాను, కరెక్ట్ గా మాట్లాడుతుంది. ఎక్కడ నిజాయితీ ఉంటాయి. ఇప్పుడు నీకు ఎలా నమ్మించాలి? అయినా నేను ఒప్పుకోను, అయినా నాకు వద్దు. నువ్వు చెప్తున్నా కదా, అయినా సరేలే పైకి. నమ్మట్లేదు కదా నేను దగ్గర. చెప్తుంది ఎందుకు అర్థం చేసుకో. అర్థం కావట్లేదు. మాట్లాడు ఇలానే మా కాలేజీకి లేకపోతే. నేను చూసినా నా కళ్ళు అబద్ధం ఆడతాయి. అది చెప్పు, నువ్వు చెప్పు, నిజం చెప్పు. చెప్తున్నాను కదా, కాలేజ్ అంతే. సినిమాలకు తిరిగినాం మనం, ఐస్ క్రీమ్ తిన్నాం. ఈ స్వీట్ మెమరీస్ అన్న గుర్తు రాలేదా నాతో తిరిగి? కొన్ని రోజులైనా సరే, కొన్ని సంవత్సరాలు ఎంత డీప్గా లవ్ చేశాను. నా ప్రాణం అనుకున్నా నిన్ను. నేను ఎట్టయినా పెళ్లి చేసుకుందాం అనుకున్నా నిన్ను. అంత డీప్గా లవ్ చేశాను. ఇప్పుడు వాడు ఎక్కువైపోయాడు. నీకు చెప్పు, ఎంత బాధ అవుతుంది తెలుసా? ఆ మాట్లాడడానికి నేను పిలిపిస్తే నీకు వేరే అదే ఆలోచన వస్తానే ఉండేది. దాని నుంచి నీకు మనసు నువ్వే నా ప్రాణం. ఎందుకు నీ మాట అనేది అబద్ధం చెప్తా ఉంది? దాని అబద్ధం చెప్పట్లేదు, నిజం. మా మమ్మీకి గట్టు నేను అబద్ధం చెప్పట్లేదు. ఎప్పటికైనా ఇప్పుడు అబద్ధం చెప్పేనా? తర్వాత నా మనసు మారిపోయింది. అంటే నాకు నేనేదో వదిలేసాను. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడైనా అబద్ధం చెప్పేనా నేను? అబద్ధం చెప్పలేదనే కదా, చిన్న స్వీట్ మెమరీ మిగిలిపోయింది నాకు. చిన్న మాటకి ఎలా నమ్ముకుంటాం మరి? అబద్ధం చెప్తామని నువ్వు చెప్పింది అవసరం, చెప్పింది నేను లేదు. నా కళ్ళతో నేను చూస్తే కాబట్టి నేను నిన్ను అంటా ఉన్నాను. లేకపోతే నేను అన్నాను, నాకు సరదా. నా చెప్పు నువ్వు నాకు అంటే ఇప్పుడు కలిసి ఎవ్వరితో నేను తిరగలేదు. ఇప్పుడు దాకా పోలేను అంతే. నీతో తప్ప నేను ఎవ్వరితో తిరగలేదు. నా గుండెకి అయింది యాక్చువల్గా చెప్పాలి. నీకు చెప్తే అర్థం కాదా? నాకు అర్థం కాదు. నువ్వు ఎన్ని చెప్పినా నాకు వినిపించిన చేతిలో. నువ్వు హాస్పిటల్ కేసి నేను వచ్చావు, పిచ్చి హాస్పిటల్ కేసి. హాస్పిటల్ నుంచి నేను ఎందుకు వస్తాను? మరి ఇలాంటి మాటలు ఏం చెప్తున్నా? మరి చూసినా కాబట్టి నేను అడుక్కుంటా. చూసావని చెప్తున్నా. నేను బైక్ మీద చూసినా, వాడిని హగ్ చేసుకొని, వాడిని కులిపించుకొని. హగ్ ఎప్పుడు చేసుకున్నాడు? వెనకాల కూర్చోనో వాడు తోలుతా ఉన్నాడు, ఇటు హగ్ చేసుకొని మాట్లాడుకుంటా ఉన్నాడు. వాడు భుజం మీద ఇటు పడుకోవాలి. ఏంటి నాకు అలా అబద్ధం చెప్తాయా? పిచ్చి కుక్క ఏం కలిసిందా? నాకెందుకు కదా అసలు డౌట్ వస్తుంది. అలాగే మైండ్ ఏం తప్పిందా? పడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతీనే. నీకు నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉందా? లేదు, ఏదో చెప్తాను. నీ మనసులో మాట రావట్లేదు. ఇప్పటికైనా నీ మనసులో మాట. సరే త్వరగా లగ్గి ఇటు పోతాడు. ఎందుకు? ఏమైంది? నమ్మకం లేదు నాకు.
పైన. మరి నేను ఎందుకు మాట్లాడాలి? చెప్తున్నాను కదా, ఎందుకు చెప్తుంటే అర్థం కావట్లేదా? అర్థం చేసుకో. మరి నువ్వంటే నాకు సార్ ఎందుకు ఏం చేస్తావు? అది నాకు తెలియదా? నేను నమ్మట్లేదు. నేను I love you. వద్దు. ఏమైంది పుష్పే? ఏమైంది? నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. అయినా నాకు ఇప్పుడే కావాలి. ఎప్పుడంతా నువ్వు నమ్మలేదు, అక్కడ ప్రేమే చచ్చిపోయింది. ప్రేమ ప్లీజ్ అర్థం చేసుకో. ఎక్కడ నమ్మకం ఉంటుంది అక్కడే ప్రేమ అర్థం ఉంటుంది. చేసుకోమన్నారా? నాకు కావాలి, నాకు కావాలి. నమ్మకం ఉందా? నీ మీద నమ్మకం. వద్దు. ప్లీజ్ చెప్తావు. వద్దు. ఏం లేదు, ఇదంతా ప్రాంక్. ఇది అక్కడ కెమెరా పెట్టున్నాను. ఒక లవరు నిజంగా ప్రాంక్ చేస్తే ఎలా ఉంటుందని ఈ వీడియో తీసేది. ప్లీజ్ 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 వీడియో తీస్తున్నాను అంతేను. నిజంగా వీడియో తీస్తున్నాను. ఒక లవర్ ఇలా చేస్తాడనేసి వీడియో తీసాను నేను. నా పైన ప్రాంక్ చేయాలా? ప్రాంక్ చేయడానికి నేనే దొరికినా? ఏదో చాలా బాగున్నారు అనేసి